హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడదాం. సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని. సో మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అట్లానే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన వెంటనే పెట్టుకోవాలో లేదంటే రేపైనా పెట్టుకోవచ్చా అని దానిపైన చెప్తాను. అట్లనే మొబైల్లో పెట్టాలా లేదంటే డెస్క్టాప్ ఆర్ పీసీలో పెట్టుకుంటే బెటరా, ఈసారి వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, వీటి కోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. సో ఆల్రెడీ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే వెబ్ ఆప్షన్స్ మేబీ స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ మోస్ట్లీ మనకి 4 to 5 లోపు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి స్టార్ట్ అయిపోతాయి. ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి డేట్స్ ఏమీ చేంజ్ లేదండి, ఈరోజే స్టార్ట్ అవుతాయి. అట్లనే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే దానిపైన అది ఒకసారి చూడండి. ఈ వెబ్ ఆప్షన్స్ మనకి చాలామంది అడుగుతున్నారు, బ్రో వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసిన వెంటనే పెట్టుకోవచ్చా లేదంటే రేపటి వరకు ఆగి పెట్టుకోవచ్చా అంటే అది మీ ఇష్టం అండి. సో మీకు ఫుల్ క్లారిటీ ఉంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనుకుంటే, లేదు మీకు ఫుల్ క్లారిటీ ఉంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని దానిపైన అనుకుంటే మీరు తప్పకుండా అయితే వెబ్ ఆప్షన్స్ ఈరోజు పెట్టుకోవచ్చు. లేదు మాకు కొంచెం క్లారిటీ లేదు, ఒకసారి వీడియో చూసాకే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటే వెయిట్ చేయండి. మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనే దానిపైన. సో అది చూసి అయితే మీరు పెట్టుకోవచ్చు. అట్లనే మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారు. 99% మొబైల్ అయితే వద్దండి. నా సజెషన్ ఏంటంటే పీసీఆర్ ల్యాప్టాప్ అయితే యూజ్ చేయండి. మనకి ఈజీగా ఉంటుంది, మనకి కన్ఫ్యూజన్ అయితే ఉండదన్నమాట. సో మొబైల్లో మీరు డెస్క్టాప్ సైట్ ఆన్ చేసి చూసినా సరే మనకి కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. అందుకనే సో పీసీఆర్ ల్యాప్టాప్ అయితే చూసుకోండి, దానిలో అయితే వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో అందరూ కూడా ఒకవేళ మీ దగ్గర పీసీఆర్ డెస్క్టాప్ అవైలబుల్ లేదంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. అట్లనే మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది కదా. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి డెస్క్టాప్ ఆర్ పీసీలు అయితే పెట్టుకోండి. ఈసారి వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. 99.9% అయితే ఈసారి చేంజెస్ అయితే ఏం లేవండి. యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఎట్లా అయితే జరిగాయో అట్లనే వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతాయి. సో అటువంటి దానిలో అయితే ఏం చేంజెస్ లేవు. అట్లనే వెబ్ ఆప్షన్స్ ఎక్స్టెండెడ్ డేట్ చేస్తారా లేదనేది కూడా నేను 23 అయితే అప్డేట్ చేస్తాను. ఓకేనా. సో ఈ వీడియోలో మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, నాకు తెలిసి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు వీడియో చేసే టైంకి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి దానిపైన, అట్లనే మొబైల్లో పెట్టుకోవచ్చు అనే దానిపైన అయితే ఒక క్లారిటీ మీకు వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్లో ఇంకేమేమి అప్డేట్ చేశారని దానిపైన అయితే క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.